హాయ్ అండి. ఈరోజు మన దగ్గరికి వచ్చిన చీరను చూస్తే అయ్యో పాపం చీర అనిపిస్తుంది కదా! కానీ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఏ చీర అయినా నన్ను వదిలేయండి అనుకునే పరిస్థితి ఉండదు. ఈ చీరను ఒక కస్టమర్ డ్యామేజ్‌లో తీసుకున్నారంట. చీర మొత్తం చూస్తే అక్కడక్కడ కాదు చాలా చోట్ల హోల్స్ అయితే పడిపోయాయి. అయితే కస్టమర్ ఏం చెప్పారంటే దీన్ని మొత్తం స్ట్రెయిట్‌గా కట్ చేసి నాకు ఉపయోగపడేలా స్టిచ్ చేసి ఇవ్వండి అని చెప్పారు. ముందుగా చీర మొత్తం బాగా చెక్ చేశాను. ఎక్కడెక్కడ హోల్స్ పడ్డాయో చూసుకున్నాను. ఎందుకంటే డ్యామేజ్‌లో ఉన్న చీరను కట్ చేయడం అంటే కత్తెర తీసుకొని కట్ చేయడమే కాదు. ఒక ఇంచు అటు ఇటు అయితే తర్వాత కస్టమర్ మనల్ని కాదు మన కత్తెరనే చూస్తారు. చీరను నీట్‌గా స్ప్రెడ్ చేసుకొని డ్యామేజ్ పక్కనే చాలా చిన్నగా స్ట్రెయిట్‌గా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువగా కట్ చేస్తే చీర హైట్ అనేది తగ్గిపోతుంది. కట్ చేసిన 2 అంచులను స్ట్రెయిట్‌గా పట్టుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్‌లో స్టిచ్ చేసుకోవాలి. లేదంటే పోగులు బయటకు వస్తాయి మళ్ళీ. చీర డ్యామేజ్‌లో ఉన్న మన స్టిచ్చింగ్ డ్యామేజ్ కాకూడదు కదా! అందుకే ఇలా స్ట్రెయిట్‌గా నీట్‌గా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, పరీక్షించి చూస్తే తప్ప ఇక్కడ స్టిచ్ చేశాము అని కూడా కనిపించదు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ. బై బై.